ఫార్మా విషయం లోపల జరిగినటువంటి సంఘటన అనేటువంటిది చాలా సిగ్గుమాలినటువంటి చర్య, ఇది సిగ్గుమాలినటువంటి సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఫార్మా కంపెనీ అనేది ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ సెలక్షన్ కాబట్టి మన ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో ఫార్మా కంపెనీ తీసుకొని రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని అక్కిపేట పల్లెపల్లి ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే అక్కడ కొంచెం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భూములు లేవని కాదు, భూములు దొరకాయని కాదు, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా రైతులందరినీ కూడా మెప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి అట్లాగనే శాంతియుతంగానే జరగాలనే ఉద్దేశంతో ఉంటే గతంలో ఒకసారి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తామంటే చెప్తే కూడా అందుకు మేము కూడా దానికి వేరే ప్రత్యక్షంగా పాదయాత్ర చేస్తామంటే కూడా అధిష్టానం మాకు చెప్పినందుకు కొందరు మేము అంతా ప్రేమించుకొని సరే సామరస్యంగా జరగాలనే ఉద్దేశంతో అధికారులను పంపించి అధికారుల ద్వారా వాళ్ళకి ఒక సమస్యలు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఆఫర్లు ఇచ్చి వాళ్ళకి నష్టం చేయండి, ఇక్కడ రైతుల్ని నష్టం చేయాలి, రైతుల భూములు లాక్కోవాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నారు తప్పిస్తే మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం. మళ్ళీ మీరేం చేస్తూ ఉన్నారు? ఈ ప్రాంతం లోపల ఈ ఫార్మా కంపెనీ వస్తే ఇక్కడ రైతులందరూ బాగుపడతారు, ఇక్కడ ప్రాంతంలో నిరుద్యోగులందరూ ఉద్యోగస్తులు అవుతారు, నీళ్ళు వస్తాయి, రోడ్లు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోలే ఉద్దేశంతో మీరేం చేస్తూ ఉన్నారంటే రైతుల్ని అడ్డం పెట్టుకొని గుండాలాగా ప్రవర్తించి మీరు గుండాగిరి ఎంతమంది చేసినారో మీరు అన్ని కూడా వీడియో ఛానల్ లోపలన్నీ కూడా దొరికినాయి. మరి ఇలా రైతుల్ని అడ్డపెట్టుకొని మీరు గుండాగిరి చేస్తా అంటే మాత్రము దీనికి ప్రతిషేధం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఇవాళ ఈ ప్రాంతంను కానీ ఇదంతా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశమే తప్పిస్తే ఈ యొక్క ప్రాంతంను నష్టం చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. కాబట్టి ఖబర్దార్ మీరు ఇలాంటి చర్యలకు పాల్పడి మీరు ఇలాగే గుండాలాగా వ్యవహరించి తర్వాత వీళ్ళందరూ రైతుల్ని కొంతమంది రైతులకు పాపం ఉండొచ్చు, వారికి కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే వాళ్ళ నుంచి భూములు లాక్కోవడం లేదు, వారికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు, వారికి ఉద్యోగం ఇస్తామంటున్నారు, తర్వాత ఒక ఫ్లాట్ కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే మీకు ఇంకా కావాల్సినట్టు ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మీరు అడగాలి తప్పిస్తే మీరు ఇట్లా దాన్ని రెచ్చగొట్టేసి వాళ్ళ వెనకాల ఉండి రెచ్చగొట్టేసి ప్రాంతం రాకుండా చేయాలనే చర్య మాత్రం చాలా తప్పు చర్య. మీరు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఫార్మా కంపెనీ అనేది జరుగుతుంది, కడతారు, అభివృద్ధి చెందుతుంది, మీరు చూసుకుంటూ ఉండండి. కాబట్టి మీరు ఇట్లాంటి చర్యలకు అవకాశం కల్పిస్తే మంచి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు ఏదైతే మగచల్ల గ్రామంలో ఏదైతే దాడి జరిగిందో దానికి ముందుగా ఖండిస్తూ, ఎందుకంటే ఇది దాడి జరగడం ఇది మూడోసారి. ఎందుకంటే ఇంతకుముందు కూడా అక్కడ మా స్థానిక పార్టీ ప్రెసిడెంట్ శేఖర్ మీద కూడా ఆ రోజు దాడి జరిగి ఆయనను కూడా అదే భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు ఏదంటే ఇదే పొరపాటుగా అలవాటుగా వాళ్ళు మర్చుకొని మనం ఇది చేస్తే ఏమవుతుందంట అని వాళ్ళు అదే అలవాటుగా మరుస్తున్నారు. వాళ్ళ సొంత నిర్ణయం కాకుండా దీని వెనుక కేటీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే మాకు పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే 2 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి నెలకు 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ మొన్న కూడా వాళ్ళకి సామాగ్రి కూడా ఇప్పించడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ మీరు ప్రతిరోజు వెళ్ళాలి, ఆ గ్రామంలో వెళ్ళి మీరు స్థానిక ముఖ్యమంత్రి గారు మీరు తిట్టాలి అంటని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొందరు టీఆర్ఎస్ నాయకులకు డబ్బులు ఇచ్చి ఈరోజు పొద్దున్నే 6 గంటలకు వాళ్ళకు మద్యం సేవించి ఈరోజు మీరు దాడి చేయాలంటని పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఏదైతే బాబు దొరికిపోయిన బాబు ఉన్నాడో కలెక్టర్ దొరికిపోయిన బాబు ఆయన కేటీఆర్ దగ్గరతో కూడా మాట్లాడుతుంది. కేటీఆర్ ఆయన సూచన మీదకే ఈరోజు దాడి జరగడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుందో దానికి రేవంత్ రెడ్డి గారు సామరస్యంగా ఈరోజు మూసి ప్రక్షాళన కానీ ఈరోజు కొడంగల్ ఫార్మా కానీ ఏదైతే శాంతియుతంగా చేయాలంటే ఒక నిర్ణయంతో మొన్నటికి మొన్న మన మెడికల్ కాలేజ్ కూడా శాంతియుతంగా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అరే ఇంత సాఫీగా జరుగుతుందంటని ఈరోజు కేటీఆర్ కానీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారి వీళ్ళు కడుపులు వాళ్ళకి నిద్ర పట్ట రాత్రుల్లో ఎట్లన్నా కొడంగల్ చుచ్చు రేపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు డబ్బు గుమ్మరించి ఈ ప్రజల్ని అంత భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కలెక్టర్ ఒక జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ మీద దాడి జరిగిందంటే మన వ్యవస్థ మనం వేడిపోతున్న ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కేటీఆర్ కూడా వాళ్ళు మంత్రిగా చేశారు, అన్నీ చేశారు. మీరు కూడా మల్లన్న సాగర్ కానీ ఈరోజు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేశారు ఎన్నో మీ ప్రాజెక్టులకు. అప్పుడు
అంత ఈనాగా మీరు దాడి చేసి తీసుకుని ఈరోజు ఆ విధంగా చేస్తలేరు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే స్థానిక ముఖ్యమంత్రి గారు మా ప్రజలకు అభివృద్ధి జరగాలి, ఇక్కడ జాబులు రావాలంటే ఒక ముఖ్య ఉద్దేశంతో సామరస్యంగా ఈరోజు కాకుండా రేపు మీరు పోయి వాళ్ళని కన్విన్స్ చేసి చేయండి అని చెప్తుండే తప్ప మీరు ఎవరు లీడర్స్ అవ్వకుండా ఆఫీసర్ వెళ్తారు, వాళ్ళని మాట్లాడతారు. ఒక్కటి కాదు 4 సార్లు మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, డబ్బులు కావాలన్నా, భూమి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఏది కావాలంటని వాళ్ళకి అడిగి వాళ్ళ ఫుల్ఫిల్ చేసినాక మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటని చేస్తున్నారు. మరి ఇది అయ్యేటట్లుందంటని ఆయన కేటీఆర్ గారు భయభ్రాంతికి గురై ఈరోజు డబ్బులు ఈరోజు దాడి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు కేటీఆర్ మీద, మాజీ ఎమ్మెల్యే మీద 307 బుక్ చేసి వాళ్ళని వెంబడే జైలు వేయాలంటని మా ఒక వినమి. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటని మేము లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ వస్తారో వాళ్ళని ఎక్కడెక్కడ అడ్డుకుంటామంటని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. డెవలప్మెంట్ చేస్తున్న తరుణంలో ప్రజాభిష్టం మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం గారు చెప్తే వారి దగ్గర ఫార్మా కంపెనీ కోసం ప్రజా పరిపాలన భాగంగా ప్రజలతోటి మమేకమై వాళ్ళని ఒప్పించి మెప్పించి ఏ విధంగా వాళ్ళ దగ్గర మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ భూములు స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళతో మన్నన పొంది మనం ఆ ఫార్మా కంపెనీ నెలకొల్పాలన్న సదుద్దేశంతో మన సీఎం గారు కలెక్టర్ గారికి చెప్తే, కలెక్టర్ గారు కానీ, కొడంగల్ మండల ఎంఆర్ఓ గారు కానీ, ప్రత్యేక అధికారి కాడ వెంకరెడ్డి గారు కానీ వాళ్ళ దగ్గరికి స్వయాన అంగుహార్బాటం లేకుండా, ఎవరితో లేకుండా వాళ్ళు కూడా సాధారణ వ్యక్తుల్లాగా ప్రజలతో మమ్మల్ని కలిసిమెలిసి మాట్లాడమని సదుద్దేశంతో అక్కడికి చేరుకుంటే అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టి అక్కడ ఉన్న కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకోవచ్చు, గతంలో ఒక 10 ఏళ్ళ క్రితమే ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఏం జరగదు, మేము ఉన్నామని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి హామీ ఇచ్చి ఈరోజు ఒక అధికారుల పైన చేయించుకునే స్థితికి వచ్చిన అక్కడ రైతులు అంటే వాళ్ళు సొంత బుద్ధితోటి, వాళ్ళు సొంతంగా ఈ అధికారుల మీద కక్ష వాళ్ళకి ఏం లేదు. కాకపోతే వాళ్ళు వెంబడి గట్టిగా ఈ టీఆర్ఎస్ కార్యకర్త ప్రోద్బలంతో కర్రలు తీసుకొని వాళ్ళని వెంబడించి కొట్టే స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా రాళ్ళు తీసుకొని వాళ్ళ కాలాన్ని ధ్వంసం చేసిండు. ఇది హేయమైన చర్య. వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆయన హోదాకు కాకుండా కూడా మంచి ఇంత చిన్న పిల్లాడు, చిన్న పెద్ద మనిషి వచ్చినా ప్రతి ఒక్కరిని పలకరించి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, ఎటువంటి వచ్చినా ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ ఎటువంటి వాళ్ళ వ్యక్తి పోయినా కూడా వాళ్ళ దగ్గర స్వీకరించి, వాళ్ళ వినతి పత్రం స్వీకరించి వాళ్ళ న్యాయం చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే పని చేసుకుంటున్న అటువంటి వ్యక్తిని కూడా కొంచెం చాలా దారుణమైన చర్య, ఇది హేయమైన చర్య, దీన్ని ఖండిస్తున్నాం. వీరు ఎంబడి ఎవరైనా ఉంటే వాళ్ళకు చట్టపరంగా, న్యాయపరంగా ఏమన్నా వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు వెళ్ళి ఖండిస్తున్నాం.